హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే కేక్ అంటే అందరికీ చాలా ఇష్టం. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే కేక్ ఎలా చేయాలో మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అది కూడా నేను కోల్డ్ కేక్ చేస్తున్నాను అండి. సో దానికోసం ఐటమ్స్ ఏమేమి అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇది షుగర్ పౌడర్ అండి, షుగర్ పౌడర్. ఇది సూజీ ఉప్మా రవ్వను మిక్సీ పట్టుకున్నాను. మరీ బరకగా కాకుండా అలానే పౌడర్ లాగా కాకుండా మధ్య రకంగా మిక్సీ పట్టుకున్నాను. ఇది మైదా పిండి. ఈ క్వాంటిటీస్ ఎలా అంటే ఇంత మైదా పిండికి మీన్స్ ఒక కప్పు, పెద్ద సైజు కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్. ఇది వంట సోడా అంటాం కదా, అది ఇంట్లో యూజ్ చేసే సోడా. ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్. ఒక 4 గుడ్లు తీసుకున్నానండి పిండి కలుపుకోవడం కోసం. ఎగ్స్ యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ కొద్దిగా అమూల్ బటర్ వేసుకుంటాను. నెక్స్ట్ ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ముందుగా ఎగ్స్ ఇంకా షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కలపడం ప్రాసెస్ అదంతా ఎందుకనేసి మిక్సీలో తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది కదా. సో మిక్సీలో ఇవన్నీ వేసేసుకుందాం. ముందుగా ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. ఓన్లీ ఎగ్స్నే మంచిగా ప్లఫీగా నురుగు వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నానండి, చూడండి ఎగ్ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీనిలో షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ వేయనండి, ఇది ఎందుకంటే మైదా 1 కప్పు, ఇదేమో హాఫ్ కప్పు కదా. సో దీనికి హాఫ్ క్వాంటిటీ మైదాకి 3/4 వంతు అనుకోండి, 3/4 వంతు షుగర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ స్వీట్ అయిపోతుంది. సో 3/4 వంతు ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ప్రజెంట్గా అయితే నేను ఒక 6 స్పూన్స్ షుగర్ పౌడర్ అనేది వేసానండి. టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకోవచ్చు అనేసి. తర్వాత ఈ రవ్వ వేసేస్తున్నాను. నెక్స్ట్ మనం మైదా పిండి తీసుకున్నాం కదా, ఇది కూడా మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ బీటర్ యూజ్ చేయకుండా, అంటే మనం చేతితో ఏం కలపాల్సిన పని లేకుండా మిక్సీలో తిప్పేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ 1 కప్పు పడుతుందండి. సో ముందుగా ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ఇది ఇలా వచ్చిందండి, కొంచెం టైట్గానే ఉంది, ఇంకా కాస్త లూజ్గా ఉండాలి. సో ఇప్పుడు దీనిలో బటర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇంకాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా బటర్ కంటెంట్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో బటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనే బటర్ వేసాం కదా అండి. ఇప్పుడు దీనిలో ఇది ఇంట్లో యూజ్ చేసే తినే సోడా, అది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నిండుగా కాదండి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇంత క్వాంటిటీస్ అయితే సరిపోతాయండి. సో ఇప్పుడు కొంచెం మనకు థిక్గా ఉంది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం. ఇంకొక 1 స్పూను షుగర్ కూడా వేస్తున్నానండి నేను. కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంది. ప్లస్ మనం కోల్డ్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోల్డ్ కేక్కి మళ్ళీ షుగర్ సిరప్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఆ స్వీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా నెక్స్ట్ ఈ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. నేను ఇప్పుడు ఈ కేక్ టిన్లో వేసుకుందాం. కాకపోతే దానికి ముందుగా నెయ్యి అప్లై చేసేసుకొని మైదా పిండి ఇంకా విడిపిండి దీనిలో జల్లి చేసుకుంటే మన కింద అడుగు పట్టకుండా ఉంటుందండి. పిండి కూడా వేసుకున్నామండి, కొద్దిగా డస్ట్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అది ఆడపోసేయాలండి కాస్త మిగిలింది కదా. దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. సో దీనిలో వేసేసుకున్నానండి. ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఏదైనా గ్యాప్స్ ఉంటే అది పోతుంది.
ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ ముందుగానే ఒక గిన్నెలో స్టాండ్ వేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇది కేక్ టిన్లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని బేక్ చేసుకుందాం. ఒక 30 to 40 minutes పడుతుందండి. కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. మంచిగా అవుతుంది. అసలు ఏం అంటుకోలేదండి. సో కేక్ అనేది రెడీ అయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. దీన్ని ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. బాగా వచ్చిందండి, అసలు మాడలేదు కూడా. దీన్ని ఇంకొక సైడ్ పెట్టేసుకున్నాం. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కోల్డ్ కేక్ చేసుకుందామన్నా కదండి. ఒక గిన్నెలో షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ మోసం లేదండి. కొంచెం గమ్ గమ్ లాగా పాకం వచ్చేలాగా స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. దీన్ని కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. మంచిగా అవుతుంది. అసలు ఏం అంటుకోలేదండి. సో కేక్ అనేది రెడీ అయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. దీన్ని ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. బాగా వచ్చిందండి, అసలు మాడలేదు కూడా. దీన్ని ఇంకొక సైడ్ పెట్టేసుకున్నాం. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కోల్డ్ కేక్ చేసుకుందామన్నా కదండి. ఒక గిన్నెలో షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ మోసం లేదండి. కొంచెం షుగర్ సిరప్ రెడీ అయిందండి. మరీ థిక్గా కాకుండా అలా లూజ్గా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఈ సిరప్ అనేది. సో దీని తర్వాత మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. క్రీమ్ కోసం నేను ఇది తీసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ ఇది కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దీని ప్రైస్ కూడా తక్కువనే అండి. ఇంకా 160 రూపీస్కి వచ్చింది. సో ఇది యూజ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఆ కేక్ సరిపడా తీసుకోవాలి. మిగిలింది మళ్ళీ ప్యాక్ సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసి యూజ్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక 5 minutes బీట్ చేశాక నాకు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి. దాని లిక్విడ్ లాగా ఉండే కదా. కొంచెం థిక్గా అయింది కదండి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ కొద్దిగా స్వీట్గా ఉందండి ఇది. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా. సో ఇవి కూడా వేసుకున్నాక మళ్ళీ దీన్ని ఆల్మోస్ట్ ఇది రెడీ అయిందండి. దీనిలో కొంచెం తీసుకొని ఫుడ్ కలర్స్ వేసుకొని కూడా మనం టాప్అప్ చేసుకోవచ్చు కేక్ కోసం. కానీ నేను ఫుడ్ కలర్స్ ఏమి వాడట్లేదు. సో ఇలానే వైట్గానే కేక్కి బ్యాచెస్ లాగా రాసుకుంటాను. అంటే లేయర్స్ లాగా రాసుకుంటాను. చూడండి, ఇప్పుడు మీ గిన్నె బోర్డు నుంచి చూపిస్తాను. అసలు కింద పడకపోతే మనకు కన్సిస్టెన్సీ అని వచ్చినట్టే. చూసాను, ఇంకా కాస్త రావాలి.
గట్టిగా ట్యాప్ చేసినా కానీ కింద పడకుండా ఉండాలి. సో మళ్ళీ ఒకసారి చేసుకుందాం. ఇది మొత్తం తీసేసుకుందామండి. క్రీమ్ రెడీ అయిందండి. చూడండి, స్పూన్లో చూపిస్తున్నాను, కింద కూడా పడట్లేదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఆ క్రీమ్ని విప్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేక్ పైన వేసుకుందాం. ముందుగా కేక్ని కట్ చేసుకొని మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఒక 2 లేయర్స్ లా కట్ చేస్తున్నాను. ఎందుకంటే కోల్డ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా కట్ చేసి చూపిస్తాను. ఇది కట్ చేసుకున్నామండి. ముందుగా దీనికి షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ లిక్విడ్ లాగా పోసేసుకుంటే అంత జ్యూసీగా బాగా వస్తుంది కేక్. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సో అంతా అన్ని వైపులా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం క్రీమ్ తీసుకున్నాం కదా, ఈ క్రీమ్ అప్లై చేసుకోండి. సరిగా కటింగ్ రాలేదండి, మీరైతే రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది 2 పీసెస్ లా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా దీనిపైన పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం యాడ్ చేసేసుకోవాలండి దీనిపైన. షుగర్ సిరప్ యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ అనేది స్ప్రెడ్ చేస్తూ రాసుకోవాలి. క్రీమ్ అప్లై చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ట్యూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. ఈ ఇంకా క్రీమ్ ఉంటుంది కదా అండి, ఆ క్రీమ్లో డిఫరెంట్ ఫుడ్ కలర్స్ వేసుకొని ఫ్లవర్స్ లాగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను అదంతా ఏం చేయలేదు. ఒక 2-3 టైప్స్ ట్యూటీ ఫ్రూటీస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం.